అందరికి టైం వచ్చేసి సాయంత్రం పూట 6 అవుతుంది. ఇంట్లో పనులు మొత్తం చేసుకుంటూ ఉన్నాను. ఈలోపు మా తమ్ముడు మా మరదలు వచ్చేసారు. ఫోన్లో వీడియోస్ తీస్తూ ఉన్నాను. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి స్ప్రైట్ బాగా తీసుకుని వస్తున్నాడు. మా మరదలైనా మా తమ్ముడు ఇప్పుడే కదా ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చారు. అందుకని చెప్పేసి స్ప్రైట్ పోతున్నాం. రేపైతే భోజనాలే చేసుకోవచ్చు. చికెన్ పొలన్నీ చెప్పు అదా. ఓకేనండి. ఇందాక అయితే మా తమ్ముడు మా మరదలు అయితే వచ్చారు కదా. ఇంకా గొడ్డు బియ్యం పొంగల్ చేయటానికి ఇంకా వచ్చి ఎమ్మటినే వెళ్ళారు. ఇంకా సేపు కూడా నిద్ర కూడా చేయకూడదు. ఇంకా అట్లా వచ్చి ఒక అరగంట కూర్చొని వెళ్ళారు. వాళ్ళ పెళ్లి వీడియోస్ వాళ్ళే చూడాలనిపించి. ఫ్రెండ్స్ అమ్మకేమో ఫోన్ ఇవ్వాలంట. ఇప్పుడేమో చర్చికి టైం అవుతుంది, అంటే మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి కదా, ప్రార్థనకి అయితే వెళ్తున్నాము. అమ్మ అయితే నిద్రకు వచ్చి ఏడుస్తూ ఉంది. ఇంకా అక్కడ గుంటపాలెం తీసుకెళ్ళి ఊరుక బావా గుంటపాలెంలో నిద్ర పుచ్చేసి ఇంకా ప్రార్థన జరుగుతుంది కదా, ప్రార్థన కాడికి వెళ్ళిపోదాం. మరి పిల్లలు అంతేనండి, 7-8 అయితే ఇంక నిద్రకు వచ్చి ఎందుకు ఏడుస్తారో కూడా తెలియదు, అట్లా ఏడుస్తూ ఉంటారు. రా మమ్మీ తెలరా. సరేనండి, త్వరగా అయితే చర్చి దగ్గరికి వెళ్ళి సమయం అంటే సాంగ్ పాడేది నేను మా తోడుకోలు ఎలా పడతాం అనేది చూపిస్తాను. చూద్దాం. ఓకే బయలుదేరదాం బావా. సరేనండి, మా తోడుకోలు మా మరదలు ఇంటికైతే వచ్చాము. గిద్దరం చర్చికి వెళ్తున్నాం. త్వరగా అయితే ఇంక చర్చికి వెళ్ళి ఇంకా అమ్మాయి నేనైతే సాంగ్ అనేది పాడతాము. రావుజీ రెడీ అయ్యవా? మరి రా వెళ్దాం. రండ్రా. ఏమండి వెళ్దామా? పాడేయాలి ఇద్దరం కలిసి పాడదామా? రా రాబుజ్జీ. రండి సుబ్బు రాను కూడా రా బావా.
కురిసింది తొలకరివాన నా గుండెలోన సిరుగాలిలా ఉపదేశమై